తిరుపతి జిల్లా రేణిగుంటలో చోటు చేసుకున్న ఒక విషాద ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం, తన మరణానికి ఓ మహిళ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం, ఆ మహిళకు ఇప్పటికే 3 వివాహాలు జరిగాయని ఆరోపణలు ఉండటం, అంతేకాక కోట్ల రూపాయల ఆస్తులు మరియు బీమా పాలసీల కోసం ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతుడు తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన రవి. ఆయన ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ఉషారాణి. ఆమె మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్నట్లు సమాచారం. అసలు రవి జీవితంలో ఉషారాణి ఎలా ప్రవేశించింది? వారి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? 3 సంవత్సరాల పాటు కొనసాగిన సహజీవనం వెనుక ఏముంది? చివరకు రవి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? సూసైడ్ నోట్లో ఏం రాశాడు అనే విషయాలు కలకలం రేపుతున్నాయి. కొన్నేళ్ల క్రితం రవి పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నాడు. అదే సమయంలో ఉషారాణి అనే మహిళ అతనికి పరిచయం అయినట్లు తెలుస్తోంది. మొదట స్నేహంగా ప్రారంభమైన పరిచయం క్రమంగా మరింత దగ్గరైంది. తనను సామాజిక కార్యకర్తగా, మహిళా సంఘం నాయకురాలిగా పరిచయం చేసుకున్న ఉషారాణి రవితో నమ్మక సంబంధాన్ని ఏర్పరచుకుంది. రవి కూడా ఆమె మాటలను నమ్మి జీవిత భాగస్వామిగా భావించినట్లు తెలుస్తోంది. కాలక్రమేణా ఇద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ సహజీవనం కొనసాగినట్లు సమాచారం. ఈ సహజీవనం కొనసాగుతున్న సమయంలోనే ఉషారాణి గత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు రవికి తెలిసినట్లు సమాచారం. ఉషారాణికి ఇప్పటికే 3 వివాహాలు జరిగాయని రవి తెలుసుకున్నాడు. ఈ విషయం తనకు ముందుగా చెప్పలేదని భావించిన రవి ఆమెపై అనుమానాలు పెంచుకున్నాడు. ఈ పరిణామం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె నుంచి దూరంగా ఉండాలని రవి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రవి దూరంగా ఉండటానికి ప్రయత్నించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. సూసైడ్ నోట్లో తెలిపిన వివరాల ప్రకారం ఉషారాణి తన పేరును రైల్వే సర్వీస్ రికార్డులో నామినీగా చేర్చాలని డిమాండ్ చేస్తుందని రవి ఆరోపించాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న సుమారు 1 కోటి విలువైన బీమా పాలసీకి కూడా ఆమె పేరునే నామినీగా నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సూసైడ్ నోట్లో తెలిపారు. ఈ విషయాలపై రవి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వివాదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్లోని వివరాల ప్రకారం తనపై తప్పుడు కేసులు పెడతానని, సమాజంలో పరువు తీస్తానని ఉషారాణి బెదిరించిందని రవి తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై ఉషారాణి వైపు నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. కానీ రవి మాత్రం ఈ పరిస్థితుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనపై జరుగుతున్న వేధింపుల గురించి రవి రేణిగుంట పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఉషారాణికి సంబంధించిన పలు ఆధారాలు, వివాహాలకు సంబంధించిన వివరాలు, పత్రాలు, ఇతర సమాచారం సేకరించి పోలీసులకు సమర్పించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనకు న్యాయం చేయాలని, తనపై వస్తున్న ఒత్తిడిని అరికట్టాలని కోరినట్లు బంధువులు అంటున్నారు. పోలీసులు ఈ ఫిర్యాదును తగినంత ప్రాధాన్యతతో తీసుకోలేదని మృతుడి కుటుంబం ఆరోపిస్తున్నారు. మహిళా సంఘం ప్రతినిధులు కొందరు రాజకీయ నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలని సూచించినట్లు రవి తనకు సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక వివరణ ఇంకా పూర్తిగా వెలువడలేదు. అయితే రవికి మాత్రం తన సమస్యకు సరైన పరిష్కారం లభించలేదనే, రోజురోజుకి వివాదాలు పెరగడం, భవిష్యత్తుపై ఆందోళన, తనపై తప్పుడు కేసులు వస్తాయనే భయం, వ్యక్తిగత జీవితం గందరగోళంగా మారడం వంటి కారణాల వల్ల రవి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన సమస్యను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన కూడా అతనిలో పెరిగినట్లు సమాచారం.
ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం రేణిగుంటలోని బుగ్గ వీధిలో ఉన్న తన నివాసంలో రవి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని సమాచారం. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రవి రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ అత్యంత కీలకంగా మారింది. ఆ లేఖలో తన ఆత్మహత్యకు కారణమైన పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఉషారాణి తనను మానసికంగా వేధించిందని, తప్పుడు కేసులతో భయపెట్టిందని, తన జీవితాన్ని అస్థిరంగా మార్చిందని అందులో తెలిపినట్లు తెలుస్తోంది. అలాగే తన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదనే బాధ కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. సూసైడ్ నోట్లో మరో సంచలన అంశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనతో సహజీవనం కొనసాగుతూనే ఉషారాణి మరో వివాహం కోసం మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ప్రయత్నాలు కొనసాగించిందని రవి తెలిపారు. ఈ అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రవి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సూసైడ్ నోట్లో ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉషారాణిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సూసైడ్ నోట్, ఫోన్ కాల్ రికార్డులు, చాట్ మెసేజ్లు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు అనంతరం అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. రవి చేసిన ఆరోపణలు, కుటుంబ సభ్యుల వాదనలు, సూసైడ్ నోట్లోని అంశాలు అన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తిగా స్పష్టమవుతాయి. ఒక వ్యక్తి మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా చట్టపరమైన ప్రక్రియలో తన వాదన వినిపించే హక్కు ఉంటుంది. అందువల్ల ఈ కేసులో తుది నిర్ధారణకు వచ్చే వరకు అన్ని అంశాలను సమతుల్యంగా పరిశీలించడం అవసరం. ₹1000 ఇప్పుడు 13/9/2020 అన్నయ్య పంపించాను. ₹1,00,000 ₹1,50,000 ₹1,00,000 మొత్తం ₹2,04,00,000 పంపించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. కానీ ఆ అమ్మాయికి కంప్లైంట్లో ఏం పెట్టింది, 2024లో పరిచయం అంట. నాకు 2023లో నా మీద మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. ఆ కంప్లైంట్ కార్డు కూడా నా దగ్గర ఉంది. పోలీసు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మా అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ దాచిపెట్టేసి కొత్త కథ అల్లి నిన్న ఒక క్రిమినల్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చిన కంప్లైంట్ కూడా పక్కన పెట్టేసి అది ఎందుకు పనికిరాదని పక్కన పెట్టేసి నా మీద ఒక కొత్త కథ అల్లి మీరు ఆ కంప్లైంట్ కాపీ డ్రాప్ చేస్తే ఎంత ప్రొఫెషనల్గా కంప్లైంట్ కాపీని డ్రాప్ చేస్తారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పోలీసులు, లాయర్లు తప్ప ఆ కంప్లైంట్ కాపీని ఆ విధంగా ఎవరో డ్రాప్ చేయలేరు. చట్టం తెలిసిన వాళ్ళే ఆ కంప్లైంట్ కాపీని ఎవరో డ్రాప్ చేయలేరు. ఎంత నరకం చేయాలంతా చేశారు సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ తలుచుకుంటే రాత్రులు నిద్ర పట్టేది కాదు. చచ్చిపోవాలని నాకు అనిపించింది.